మాలా మాదిగా ఇంకా కడమ కులపోళ్ళ ఎవ్వల పాలు వాళ్ళకి ఇచ్చేటట్టు చేసే ఎస్సీ వర్గీకరణ చేసింది కదా కాంగ్రెస్ సర్కారు. అగో అందుకే మీ మేలు మర్చిపోము అని చెప్పటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు ఆ కులపోళ్ళు. వాళ్ళు వచ్చి కలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా మాదిగా కులస్తులకు తనకు ఉన్న అనుబంధం ఎట్లుండెనో చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి సాబు. గ్రామాలలో మాకు తెలుసు, ఎందుకంటే పొలం కాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. వ్యవసాయం బావుల కాడ పొలాల కాడ మీరు మేము కలిసి పనిచేసేటోళ్ళం, మీకు మాకు మంచి సంబంధం ఉంటది కాబట్టి మీ గురించి నాకు బాగా తెలుసు అన్నట్టు మాట్లాడిండు. మా వ్యవసాయం పనులు అన్ని మీరే చేసేటోళ్ళు అన్నట్టు మాట్లాడే వరకు రేవంత్ రెడ్డికి జై కొట్టిండ్రు వచ్చినోళ్ళు. తర్వాత సీఎం మాట్లాడుకుంటా ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇన్నారా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి మాదిగ బిడ్డలే తన మెట్టి ఉండి అన్ని తీర్లా తిరిగినరట, అందుకే ఇంత టోన్ని కాగలిగిన అన్నట్టు చెప్పిండు. ఇక దీని మీద మాదిగ కులస్తులతోని సర్వం కష్టం చేయించుకున్నది వాళ్ళే అని సీఎం ఒప్పుకున్నాడు. మాదిగ కులస్తులతోని ఇంత మంచి సంబంధం ఉంటే ఇన్నేళ్లలో వాళ్ళు ఎందుకు ఎదగలేకపోయినరు, మీరు మాత్రమే ఎందుకు సీఎం కాగలిగినరు అన్నట్టు వాళ్ళతోని ఎట్టి చేయించుకొని బాగుపడ్డది ఎవరో సీఎం చెప్పకనే చెప్పిండు అని కొందరు అంటున్నారు. తర్వాత సంబరంతోని ఎమ్మెల్యే వేముల వీరేశం సీటు తీసుకొచ్చి సీఎం నోట్లో పెట్టడానికి చూస్తే ఏం జరిగిందో చూడండి. స్వీట్ బాక్స్ లో నుంచి చిన్న ముక్క తిన్నాడు గాని వేముల వీరేష్ నోట్లో పెడతా అంటే వద్దు వద్దు అన్నాడు. మరి సీఎం సాబ్ కు స్వీట్ అంటే పడక ఎక్కువ తినలేదో లేకుంటే ఇంకేదన్నా కారణం ఉన్నదో మనకు తెలియదు గాని మాదిగ కులస్తులతోని మంచి సంబంధం ఉన్నది అనుకుంటేనే వాళ్ళు పెట్టిన తీపి లడ్డును తినలేదు. అంటే సీఎం సార్ కు చూడుర్రి వాళ్ళంటే ఎంత గౌరవం ఉన్నదో అన్నట్టు ఎద్దేవా చేస్తున్నారు కొంతమంది. ఎవరేమన్నా ఎస్సీ వర్గీకరణతోని మాదిగలు బాగుపడాలి, వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఎదగాలి అన్నట్టు చెప్పిండు సీఎం సాబు. అట్లనే దీని అంతటికి కారణం పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారు కాబట్టి సార్ను సల్లవర్షితానికి పరేడ్ గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ పెట్టుండ్రి అని కూడా చెప్పిండట. సర్కారు ఏం చేసింది ఏం చేయబోతున్నదనే ముచ్చట మీద బట్టి విక్రమార్క బడ్జెట్ ముచ్చట్లు గంటన్నరకు ఎక్కువ మాట్లాడిండు. ఇక దాని మీద హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ లో ఉన్న బండారం ఏంటిదో ఒక్కొక్కటి చెప్పుకొచ్చిండు. 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం, మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. బడ్జెట్ లో ఏం చెప్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్ లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది. పేజ్ 35 లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది అని చాలా ఎక్కువ చెప్పారు, దానికి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్, ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35 మక్కికి మక్కి కొట్టిరే, మారం కూడా మారలే. మహిళలకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని స్పీచ్లు దంచిండ్రు తప్ప మహిళలకు ఇప్పటి వరకు ఒరిగింది ఏం లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు పోయిన ఏడాదిలో ఏం చెప్పిండ్రో ఇప్పుడు కూడా అదే చెప్పిండ్రు, దాన్ని కూడా మేనేజ్ చేసుకోలేకపోయినరు. మక్కికి మక్కి ఒక్కటే పేజీ నెంబర్లో రాసుకొని వచ్చిండ్రు అని కాంగ్రెస్ పరువు తీసినంత పని చేసిండు. ఈ మాటలు ఉత్తగానే చెప్తలేము, అన్ని తీర్లు అరుచుకొని చెప్తున్నాం అన్నట్టు. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు, నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన, కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాకి ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు 50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ సర్కార్ లోపల చెప్పింది ఒకటి బయట చేస్తున్నది ఇంకోటి అన్నట్టు చెప్పిండు. అంతేకాదు తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జమ చేయలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో. నేనేం ఛాలెంజింగ్ ద బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది. కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చినా కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం. ఈ
20,69,033 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది. దిస్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డియలే ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదనే అబద్ధాలు. అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది. ఇంత దారుణంగా ఉంటాయా బడ్జెట్ మాటలు అంటున్నాడు. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు. అంటే వారి ప్రసంగం అంతా కూడా 72 పేజీల ప్రసంగ సారాంశం, అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధం. ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి కూడా నిజం లేదు, అబద్ధాలతోనే గాలిలో మేడలు కట్టినట్టు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. ఇక తర్వాత 6 గ్యారంటీలు ఎట్లా అటకెక్కినాయో వాటి సంగతి ఏందో కూడా చెప్పిండు. ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి, మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి. చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు. ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు. బాండ్ పేపర్ మీద 2 సంతకం పెట్టి పంచారు. ప్రజలు ఏమనుకున్నారు? 100 రోజులపై 400 రోజులైంది. సరే, మొదటి బడ్జెట్ లో పెట్టలేదు, ఈ బడ్జెట్ లోనైనా 6 గ్యారంటీలను అమలు చేస్తారేమో, ఇంకా 420 సంగతి తర్వాత ఈ 6 అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇలా మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. గట్లున్నది మనం ఎన్నుకున్న ప్రభుత్వం అన్నట్టు ఎద్దేవా చేసిండు. వీళ్ళు చెప్పింది 4,000 ఇస్తామని, 4,000 ఇయ్యలేదు కదా. ఉన్న పెన్షన్లలో 150,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. కొత్తదానికి ఆశపడితే పాతది పాడైంది అన్నట్టే ఉన్నదట పింఛన్ల పరిస్థితి. ఇక రైతుల రుణమాఫీ ముచ్చట గురించి బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసిండ్రు. అంటే మరి మిగతా సంగతి ఏంది? ఇంకేమున్నాయి, తూర్పుకు తిరిగి దండం పెట్టుకునే తట్టు చేసిండ్రు అన్నాడు. అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్నావు కదా బట్టి. పోదామా మదిరకు? ఎప్పుడు పోదాం చెప్పు, పోయి అడుగుదాంపా. రుణమాఫీ మొత్తం అయిందా? ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రుణమాఫీ అయిపోయింది 2 లక్షల లోపు అని చెప్పినావు, కాలేదు. మీరు చెప్పిందే నిజమైతే ఎక్కడికి పోదామో చెప్పు, పోదాం అని ఛాలెంజ్ చేసిరిండు. 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. చేస్తే కదా చెప్పటానికి. కాబట్టి ఈ బడ్జెట్ అంతా మామిడికాయకు మసిబూసి అదే మారేడికాయ అన్నట్టు చేసిండు తప్ప ఒక్కటి నిజం లేదని చెప్పిండు. ఇట్లా ఈ ముచ్చట్లే కాదు, బడ్జెట్ లో చెప్పిన ప్రతి విషయం మీద ఒక్కొక్క ముచ్చట ఒలిచినట్టు చెప్పిండు. కాంగ్రెస్ సర్కారు చెప్పింది కొండంతా, చేసింది మాత్రం ఘోరంతా అన్నట్టే ఉన్నదని బాగానే అరుచుకున్నాడు హరీష్ రావు.